హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభ సాయంత్రం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ద వరల్డ్స్ వరస్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ భోపాల్ ఇన్సిడెంట్. మధ్యప్రదేశ్లోని భోపాల్లో యూసీఐఎల్ కంపెనీ, యునైటెడ్ కార్బైడ్ కంపెనీ అనేటువంటి లిమిటెడ్ కంపెనీ ఇది ఒకటి. దాంట్లో జరిగిన దుర్ఘటనకు సంబంధించి 84లో జరిగింది. అంటే 2-3 మధ్యన, అంటే 2వ తారీఖు రాత్రి 3వ తారీఖు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో జరిగి, అందువల్ల 3వ తారీఖున అని చెప్తారు. 3 డిసెంబర్ 1984, అంటే ఇప్పటికి 40 years అయ్యింది. ఈ 40 yearsలో ఇంకా దాని జ్ఞాపకాలు అక్కడ చాలామందిని రోగాల రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. నిజం చెప్పుకోవాలంటే ఏ వ్యవస్థ కూడా ప్రజలు చనిపోవాలని కంపెనీలని రమ్మనదు. కంపెనీలు అనేటువంటివి వారికి ఉద్యోగాలను ఇస్తాయని రమ్మంటుంది. కానీ వచ్చాక వాళ్ళు అధిక లాభాల ఆశతోనో, ఏదో ఒక వ్యవస్థలను ఇంకా కొనేద్దామనో, లేకపోతే వ్యవస్థల్లో ఇంకా సంపాదించుకుందామనో ఏదో ఒక ఆశతో చేసే కొన్ని పనులు చాలా చాలా విధ్వంసాన్ని మిగులుస్తాయి. అలా మిగిల్చిన విధ్వంసంలో నిజం చెప్పుకోవాలంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఇంకా ఆ తర్వాత అన్ని కంపెనీలు జాగ్రత్త పట్టే మనం చూసాం. ఈ మధ్యకాలంలో వైజాగ్ అటు సైడ్ కొన్ని కంపెనీలు, అలాగే కోల్కతా దగ్గర కొన్ని కంపెనీలు, వైజాగ్ ఎల్జీ పాలిమర్స్లో జరిగిన సంఘటన అయితే ఇప్పటికీ మర్చిపోరు ప్రజలు. ఈ మధ్యన ఒక 2-3 years బ్యాక్ జరిగింది అది. అలాగే ఏ విధంగా చెప్పుకున్న మొన్న ఈ మధ్యన రీసెంట్గా టీడీపీ గవర్నమెంట్ వచ్చాక కూడా ఇక్కడ అచ్యుతాపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, భయంకరమైన ఇన్సిడెంట్. అవి చిన్నవి కానీ, బట్ దీంట్లో చనిపోయిన వారిని గురించి తెలుసుకుంటే ఆన్ ద స్పాట్ అప్పట్లో ఇచ్చిన గవర్నమెంట్ ఎఫెక్ట్ ప్రకారం 2259 మంది చనిపోయారని అప్పటికప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. బట్ బ్రీఫ్లీ ఎంక్వైరీ, పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేస్తే తర్వాత, అంటే ఆఫ్టర్ ఆ డిజాస్టర్ తర్వాత గవర్నమెంట్ బాగా చర్యలు తీసుకొని ఒక 20 years పాటు ప్యూర్ ఎంక్వైరీ చేసి కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు ఆన్ ద స్పాట్లో చనిపోయింది 3787 ఆన్ ద స్పాట్ అనమాట, కిల్డ్ చాలా వరకును. ఆ తర్వాత 5,74,366 5,74,366 మంది ఎఫెక్ట్ అయ్యారు పూర్తిగా. అంటే కంటి లోపాలతోనూ, అవయవ లోపాలతోనూ. అందులో చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. అంటే చాలా ఇబ్బంది అనమాట. ఎంతలా గ్యాస్ లీక్ అయిందంటే ఇది 4 విధాలైన మిశ్రమం ఇది. ఒకటి వచ్చి మిథాలిమిన్ అనే గ్యాసు, తర్వాత రియాక్ట్ అయ్యి దాంతోపాటు ఫోస్గ్యాను, తర్వాత మిథిల్ ఐసోసెనరేట్ విచ్ ఇన్ ఫోర్త్ అదే రియాక్షన్ అనమాట, టర్న్ రియాక్ట్ అయ్యి దాంతోనూ నాపిథాల్ అయ్యి ఆఖరికి ఏమైందంటే కార్బరీ, అంటే ఓ విధంగా కార్బన్ డైఆక్సైడ్ అన్నమాట. కార్బరీ అంటే ఇన్ని రకాలు, ఈ మిథాలిన్, ఈ ఫోస్జాను, అలాగే మిథాల్ ఐసోసెనరేటు, ఇన్ని గ్యాసులు కలిసి నాప్థాల్తో కంబైండ్ అయిపోయి ఆఖరికి కార్బరీ అంటే ఓ విధంగా అంటారు కర్బన ఉద్గారాలు, అంటే కార్బన్ డైఆక్సైడ్ టైప్లో తయారై మొత్తం ఒక్కసారిగా మీదకి వచ్చేటప్పుడు, అంటే మొత్తం బ్లాస్ట్ అయిపోయినాయి. యాక్చువల్గా ఈ బ్లాస్ట్ అవ్వడానికి కూడా ఇంకో తప్పు జరిగింది. గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్కొక్క ట్యాంకులో 30 tons, అంటే 30 టన్నుల గ్యాస్ని మాత్రం, అంటే ఆ పదార్థాన్ని, ఆ నిల్వను మాత్రమే చెయ్యాలి. 68,000కి సంబంధించి, అంటే 68,000 tonsకి సంబంధించి ఒక 3 liquid tanksని తెప్పించారు. అయితే ఏమైంది, అవి ట్యాంకుల నెంబర్లు వచ్చి E610, E611, E619. అయితే ఏమైందంటే అండర్ గ్రౌండ్లో పెట్టినప్పుడు కొద్దిపాటి ఎక్కువ ఉండడంతో పర్వాలేదు అనుకుని 30 టన్నులు పెట్టాల్సిన గ్యాస్ కంటైనర్లో ఒక విధంగా 42 టన్నులు పెట్టారు. ఆ 42 టన్నులు పెట్టిన గ్యాస్ కంటైనర్, అంటే లిక్విడ్ కంటైనరు, కార్బన్ కంటైనర్ ఉంది కదా, అది ఏమైందంటే ఎక్స్ప్లోడ్ అయిపోయింది. అంటే తట్టుకోలేకపోయింది. పైగా టైం కూడా ఎక్కువ తీసుకున్నారు. ఎప్పుడో ఒక 2 నెలల క్రితం తెచ్చిందని వాడదాం అని తెచ్చుకునేటప్పటికి దాని ఉద్గారం ఎక్కువ, అంటే ప్రభావం ఎక్కువ, మన గ్యాస్ ప్రభావం. దాన్ని 30 tons తట్టుకోవాల్సింది 30 tons ఎక్కువ, అంటే 42 tons, అంటే దాదాపుగా ఇంకో సగం ఎక్కువ వేస్తారు. ఎక్కువ వేయడంలో ఏమైందంటే అది అలా మోతాదు పెరిగి ఒక్కసారి అది బ్లాస్ట్ అయ్యి పక్కనున్న గ్యాస్ ట్యాంకులు కూడా 2 కూడా బ్లాస్ట్ అయిపోయి, బ్లాస్ట్ అవ్వడంలో అసలు మొత్తం ఎవరో చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు, కొన్ని 100 kilometers వరకు ఎవరు మిగలలేదు. దాదాపుగా చాలామంది ఎఫెక్ట్ పడిన వాళ్ళు అందరూ, కొంతమంది స్పాట్ డెడ్. సో ఏంటంటే ఇటువంటివి జరిగినప్పుడు కేవలం గవర్నమెంట్లో మనం తప్పు పట్టలేం. అక్కడ ఏ గవర్నమెంట్ అయినా కంపెనీ తీసుకొస్తే ఏదో ఒకటి తమకేదో ట్యాక్స్ రూపంలో డబ్బులు వస్తాయని, ప్రజలకే ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఈ వచ్చిన కంపెనీ వాళ్ళు ఏదో విధంగా మనం సొమ్ము చేసుకోవాలి, గవర్నమెంటే మన దగ్గర తీసుకుంటుందనే స్వార్థ బుద్ధితోనూ ఇంకోలాగానో ఏదో ఆలోచించడం వలన కొన్ని కంపెనీలు మంచిగా చేస్తాయి, కొన్ని కంపెనీలు ఇలాగ ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు చేయాలని కూడా అనుకోరు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అట్లా ఆశ పెట్టుకోవాలని ఉండదు కదా. కానీ కొన్ని అంటే అత్యాశకు పోయి చేసే పనుల వల్ల
ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఏ గవర్నమెంట్ అయినా కానీ ఆ టైంలో ఎవరు కూడా చనిపోవాలని కోరుకోలేదు. కానీ ఒక పీడకలల నిజం చెప్పుకోవాలంటే భారతదేశ చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలోనే దాదాపుగా దీన్ని వరల్డ్లో వన్ ఆఫ్ ద వరస్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్గా పిలుస్తుంటారు ఇప్పటికీ. అంటే అంతలాగా అనమాట. స్క్రీన్ మీద కూడా మీరు చూసినప్పుడు ఆ ట్యాంకు, దానికి సంబంధించిన ఫొటోస్ అవన్నీ ఉంటాయి కూడా. అరౌండ్ 5 lakhs ఎఫెక్టెడ్ అయ్యారంటే సామాన్యమైన విషయం కాదు. దాదాపుగా 10-15 ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయినట్టు అనమాట. సో ఏంటంటే విపత్తుల్లో నిర్వహణలో ఇంకా అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, పెద్ద పెద్ద కంపెనీలకు ముందరే మాట్లాడి, ఇప్పటిదాకా ఎమ్మెల్సీలు రాయించడం లేదు. అంటే వచ్చిన కంపెనీలను ఆహ్వానించడం, భారతదేశం ఎదగాలని ఆహ్వానించే క్రమం అది. ఆ టైంలో ఎమ్మెల్సీ సరిగ్గా రాయించుకోలేదు. బట్ అప్పటి నుంచి కూడా గవర్నమెంట్ జాగ్రత్త తీసుకుని, వచ్చిన ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ కంపెనీతో ఒక ఎమ్మెల్సీ అంటే ఒక ఇది అంటారు కదా, ఒప్పందం రాయించుకుని ఖచ్చితంగా జాగ్రత్తగా ఒప్పందాలు రాయించుకొని జాగ్రత్త పడుతున్నారు. అక్కడక్కడ అడపా జరుగుతున్నాయి మరి. అయినా కూడా వాళ్ళకి ఎక్కడికెక్కడ జాగ్రత్త పడుతూ అలాంటి కంపెనీని మూసివేయించి, మన ఎల్జీ పాలిమర్స్ జరుగుతుంది వెంటనే అక్కడ క్లోజ్ చేయించి వేరే చోట పంపించారు. ఆ విధంగా అనమాట. అలా జరుగుతున్న క్రమంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రజలైనా ఎవరైనా సరే, కంపెనీల వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్త ఉండాలి. పని చేసుకునే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో ఉంటుండాలి. చెప్పలేము ఉత్పాదం అనేది ఏ రోజున ఏ విధంగా పడుతుందో, ఎంత అబ్జర్వేషన్లో ఉన్నా. ఏదైనా సరే ప్రజలకి మళ్ళీ ఇలాంటి పీడకలు రాకూడదని, వారంతా ఆనందంగా ఉండాలని, పని చేసుకున్న చోట అభివృద్ధి జరగాలని, ఆ కంపెనీలు కూడా అభివృద్ధి బాటలో ప్రయాణించాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, గవర్నమెంట్కి ఎటువంటి ఇబ్బందులు రాకూడదని, ప్రతి దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికే చూడాలి తప్ప ఇలాంటి డిజాస్టర్లు మళ్ళీ రాకూడదు. అలాంటి పీడకల్ని మనం ఉత్పన్నం చేసుకోకూడదు. సో కంపెనీస్ జాగ్రత్తగా ఉండాలి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, గవర్నమెంట్లు జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను.